హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆనియన్ బ్రెడ్ పకోడా అండి. క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటాయండి ఈ ఆనియన్ బ్రెడ్ పకోడా. తప్పకుండా ట్రై చేయండి. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ముందుగా 1 కప్పు దాకా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్టు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. మసాలాలు ఆనియన్కి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ఆనియన్లో ఉండే వాటర్ అనేవి బయటికి రావాలి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలండి. 1 కప్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ మొత్తాన్ని పోసుకోకుండా కొంచెంగా యాడ్ చేసుకోండి. ఇందులోకి వాటర్ కూడా ఎక్కువగా పట్టవండి. చూడండి, ఈ విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 3 బ్రెడ్ పీసెస్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ పీస్ని తీసుకొని మనం ముందుగా కలిపెట్టుకున్న ఆనియన్ని బ్రెడ్కి బాగా కోట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెల్లగా కోట్ చేసుకోవాలండి, లేకుంటే బ్రెడ్ అనేది విరిగిపోతుంది. ఇదే విధంగా 2 వైపులా చాలా మెల్లగా ఆనియన్ని ఈ విధంగా కోట్ చేసుకొని బాగా హీట్గా ఉన్న ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపుకి మెల్లగా టర్న్ చేసుకొని 2 వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుందరు. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా బ్రెడ్ పీసెస్ని కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇంతేనండి, ఎంతో క్రిస్పీగా ఉండే ఆనియన్ బ్రెడ్ పకోడా రెడీ. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ అడిగినప్పుడు తక్కువ టైంలో టేస్టీగా ఈ ఆనియన్ బ్రెడ్ పకోడాని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు.